భక్తకోటికి స్వాగతం. ఈరోజు ఇరుకోడుగుట్టకు దగ్గరలో ఉన్నటువంటి ఈ మల్లికార్జున స్వామి యొక్క ఆలయం ఇక్కడ బండసోరికలో వెలిసినటువంటి మల్లన్న ఇక్కడ ఉన్నట్టుగా మనకు ఎంతగానో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి పంతులు గారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కళాకారులు కూడా ఉన్నారు, ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఆలయము ఎప్పటి నుంచి ఉంది, ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారా? వస్తుంటారు. మీరు కథలు చెప్తూ ఉంటారా? చెప్తాం. ఒక్కసారి భక్తుల కోసం ఒక కథ. పట్నాలు ఇట్లా వేస్తూ ఉంటారా? పట్నాలు వేస్తారు. పట్నాలు ఏమంటే సంక్రాంతి కాడికి వెళ్ళి పట్నాలు వేస్తారు, జిట్టు కుంభాలు పోతారు, అన్నదానం పెడతారు, మళ్ళీ ఆడికి వెళ్ళి భక్తులు వస్తారు, మొక్కున్నోళ్ళు వేసుకొని పోతారు. ఇప్పుడు వారానికి ఒకసారి పూజలు, ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి కొమరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గర. అలాగే ఇక్కడ కూడా ఏదైనా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఆ భక్తులు మంచిగా వస్తూ ఉంటారు. వస్తుంటారు. ఇంకా ఏమేమి పూజలు జరుగుతుంటాయి? భక్తులు వస్తారు, పూయలు జరుగుతుంటాయి, బంజీల పూయలు, బామర్ల పూయలు, బంజీల పూయలు జరుగుతుంటాయి. వాళ్ళు వస్తారు, వీళ్ళు భక్తులు వస్తారు. కొంత పెట్టోళ్ళు, మొక్కులు ఉన్నోళ్ళు గంటల శంకుల ఇవి పెట్టిపోతారు, పట్నాలు వేసిపోతారు, పట్నాలు వేస్తారు, వాళ్ళు జరుగుతుంటాయి. పేరేం పేరు? నా పేరు గుట్టే. ఎవరు? ఇరుకోడు. ఇరుకోడు. ఇక్కడే మీరు ఆలయానికి చైర్మన్ గానీ ఎవరైనా? చైర్మన్ ఉన్నాడు, విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి కార్యక్రమాలు నిర్వహించడానికి మొత్తం ఆయన చూసుకుంటాడు. ఏదైనా అతనే చూసుకుంటాడు, ఏది అవసరం ఉన్నా చూసుకుంటాడు. మా పేరు శివకుమార్. శివకుమార్ గారు. అంటే పూజలు ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు భక్తులకు కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా పట్నాలు వేయించుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే అక్కడ మనం కొమరవెల్లికి వెళ్తాం, అక్కడ కాకుండా ఇక్కడ పట్నాలు ఈ రోజు వేయించుకోవాలి మేము ప్రత్యేకంగా అంటే అది కూడా జరుగుతాయి. ఇక్కడ జరుగుతాయి. ఎప్పుడంటప్పుడు పట్నాలు వేస్తారంటే అక్కడ కూడా అదే విధంగా కొమరెల్లి ఎట్లా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయి. కొమరెల్లి ఎట్లా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా స్నానాలకు కానీ వసతి కానీ ఇక్కడ అనుకూలంగా ఇక్కడ స్నానాలకు అనుకూలంగా ఉన్నది, బాగున్నది, అనుకూలంగా ఉంది. అనుకూలంగా స్నానాలకు ఏం రంది లేదు. ఇక్కడ నీళ్ళ వసతి ఉంది బాగానే. నీళ్ళ వసతి గురించి ఏం బాధ లేదు. వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా స్నానాలు చేసుకుంటారు, మంచిగా దర్శనం చేసుకుంటారు, ఆరతిస్తా అన్ని చేసుకుంటూ చూసుకుంటూ పోతుంటారు భక్తులు. వాళ్ళకు కూడా ఆనందంగా పోతారు. చూస్తున్నాం కదా. సో సిద్దిపేట నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే కాబట్టి చాలా చక్కనైనటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఇది నిజంగా చాలా చక్కనైనటువంటి వాతావరణం ఉంది. పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చినా కూడా ఆహ్లాదంగా కాసేపు ప్రశాంతంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, సంతోషంగా తిరగవచ్చు. అలాగే దైవ దర్శనం కూడా చక్కగా చేసుకోవడానికి ఇక్కడ ఆలయంలో అర్చకులు ఉన్నారు, అలాగే ఇక్కడ ఒగ్గు కళాకారులు కూడా ఉన్నారు కాబట్టి మనం చక్కగా ఇక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బండ సొరికెలో వెలిసినటువంటి మల్లికార్జున స్వామిని కూడా చూసాము. నిత్యం దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ, ప్రత్యేకంగా అవి మనము చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే శివలింగం కూడా ఇక్కడ ఉన్నది, అలాగే నవగ్రహాలు, అలాగే నాగదేవత ఆలయము, అలాగే ఆంజనేయ స్వామి ఆలయము. మనకు నీటి వసతి కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేశారు. సో ఎలాంటి నీటి సమస్య కూడా లేకుండా కూడా అన్ని రకాలుగా ఇక్కడ చెట్ల నీడ కావచ్చు, ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి చల్లని వాతావరణం కూడా చక్కగా ఉంది. మంచి కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినట్టుగా సంతోషంగా ఇక్కడికి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. సో సిద్దిపేట నుంచి సమీపంలో ఉంది, దర్గా సమీపంలో. అయితే ఇప్పుడు మనము ఇరుకోడు గుట్ట అంటే ఇక్కడ సమీపంలో ఎర్రన్న గుట్ట అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఆలయము చాలా మందికి తెలిసిన విషయమే. అలాగే ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ వీర హనుమాన్ ఆలయాన్ని కూడా జోడి హనుమాన్ మనకు ఎక్కడ కూడా హనుమాన్ విగ్రహాలు జోడీగా మనకు కనిపించడం అనేది చాలా రేర్, చాలా తక్కువ.
సో ఇక్కడ మనకు ప్రత్యేకంగా వెలిసినటువంటి జోడి హనుమాన్ ఆలయం కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలోనే ఉంది. ఇది ఇప్పుడు నిర్మాణంలో ఉంది, నిర్మాణం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆలయం నిర్మిస్తున్నారు. సో అది కూడా అతి త్వరలో పూర్తయ్యి భక్తులకు అందుబాటులోకి వస్తుందని దానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా మనకి ఇందాక తెలియజేశారు. సో మనం అతి త్వరలో ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి వస్తే 1-2 కానీ కాదు, ఒక మంచి మంచి ఆలయాలు ఇక్కడ 4-5 ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణుని ఆలయం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసిర్రు. అష్టలక్ష్మి ఆలయం కూడా సమీపంలోనే నిర్మాణం జరుగుతుంది. సో ఇలాంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆలయాలని మనం ఒకే సందర్భంలో ఒకే ప్రాంతంలో దర్శించుకోవాలి అంటే నిజంగా ఈ ఇరుకోడు గుట్ట ప్రాంతంలోకి వచ్చి ఈ గుట్ట చుట్టూ తిరిగితే చాలు, చాలా అద్భుతమైనటువంటి దర్శనాలు జరుగుతాయి. సో మీరందరూ కూడా ఈ ఆలయాల్ని దర్శించి మీరు కూడా పునఃప్రాప్తి పొందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తకోటి దైవ దర్శన కార్యక్రమంలో ముగింపు. ఇక్కడ ఇరుకోడు మల్లన్న, ఈ మల్లన్న దేవికి నాకు మేలు గొలుపు జరుగుతుంది. ఫస్ట్ కుమ్రేలు మల్లన్న కుమ్రేలు మల్లన్న తర్వాత ఇక్కడ ఇరుకోడు మల్లన్న 5 గంటలకు మేలు గొలుపు. విగ్రహాలు అంటే వినాయకుడు ఉంటాడు, మన గుళ్ళ కేతమ్మ అందరు ఉంటారు ఇంట్లో. అట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ దీప నైవేద్యములు పెడతాము. తర్వాత భక్తులు వస్తారు, భక్తులు హారతి ఇస్తాము. భక్తులు వస్తారు, వస్తే మొక్కులు మొక్కుంటారు. వాళ్ళ మొక్కులు కూడా సఫలమవుతాయి, వాళ్ళు అనుకున్నవి కూడా సఫలమైపోతాయి. వస్తుంటారు, పోతుంటారు భక్తులు. సతిమానుగుండు సుకల పర్వతము సూలం జాడితే సుక్కలని బెకటేలే జల్వని కింద రాలిపాయి సూర్యుడు చంద్రుడు కైమారి పేరు దేవుడు మల్లయ్య మా చచ్చిపోగలన్నావు దేవుడా అయ్యో సుకలాది చేరాలా చిన్ని కౌరెల్లి అవసరాలు చేరాలా ఆది కౌరెల్లి అగో కౌరెల్లి వెనకనేమో ఇరుకోడు సిద్దిపాడు జిల్లా ఇరుకోడు కావు దేవుడు దేవుడు ఇరుకురాళ్ళ గంటి కొరుకురాళ్ళ మెత్తని ఇదే మల్లయ్యో అడుగుల తానాలు మండపాల పుయ్యలు కోనేట తానాలు కొల్లారి సేవలు గుండముల తానాలు నిధి కొండల పుయ్యలే దేవుడు మునిమాగుల పుయ్యలు నల్లగొర్ర పాలు నడిజాబైనాక తెల్లగొర్ర పాలు తెల్లారినాక ఎర్రగొర్ర పాలు 1000 కోట్ల పుయ్యలే దేవుడు దేవుడు కుమ్మగొల్ల పాలు అన్నావు కుళ్ళుతోటి పాలాలు అన్నావు అవ కుడుక పాలు తాగి గద్దె మీద కూర్చుండేటి అన్న దేవుడు దేవుడు 10,000 ఒగ్గులు పట్టి కోలాట మాడుతున్నాను అవి అటుక రోజులు మందిని బట్టి ఆట నడుస్తున్నావు దేవుడు జగ్గుల్లో మొగలాట కానివి కనుక తప్పుల్లో లేవలాట కాని దేవుడు దేవుడు ముల్లిగొర్ర పాలు ముందుగా పొయ్యలు నల్లగొర్ర పాలు నడిజామైనాక తెల్లగొర్ర పాలు తెల్లారినాక ఎర్రగొర్ర పాలు 1000 కోట్ల పొయ్యలు దేవుడు దేవుడు ఏం కొరిచి దేవుడా దేవుడు నీకు బండారు పొయ్యిలు కొరిచివా దేవుడు దేవుడు బండారుతోటి బసంత వాడుతున్నట్టువే దేవుడు అవి బల్జీల పొయ్యిలాంటివా దేవుడు దేవుడు పూలతోటి పొయ్యిలాంటివి దేవుడు దేవుడు బండ తెరకలున్నా బాలవల్లున్నాను గుండు తెరకలున్న గుంటి బయలారనన్నవా దేవుడా దేవుడు నీది గండ గిరికలు కొండ బోనాలు దేవుడా దేవుడా అరటి పళ్ళ సేవలు పొడగొట్టి తేలలు నీకు కోతవాడి పళ్ళు దేవుడా దేవుడా నీకు అర్పణ చేసేటి అల్లా దేవుడా అవి పొద్దున లేచి మబ్బుల జాలనేమో 5 గంటలకు నీకు ప్రార్థన చేసేది అవి ప్రార్థన చేసేది పొయ్యిలా 8 గంటలకు 8:30కు దేవుడా దేవుడా నీకు పొయ్యిలు అవుతున్నాయట దేవుడా దేవుడు దేవుడు నువ్వు పూలతోటి పొయ్యిలాంటివి దేవుడు దేవుడు పాలన్నావు దేవుడు దేవుడు కొండతోటి బోరాలన్నావు దేవుడా మల్లయ్యో
వైరాడి కాడన్నావు అగో పెద్ద గుట్టకు నువ్వు పెద్ద పొర మల్లన్న అన్నావు దేవుడు దేవుడు సిరిశైల ఉల్ల సిరిశైల మల్లన్న అన్నవా మల్లయ్యో అవి ఐలేరు కాడ ఐలేరు మల్లన్న మల్లయ్యో కోరెలు కాడ కొండ పూలు అన్నవా దేవుడు ఇరుకోడు కావన్నావు దేవుడు దేవుడు ఇరుకురాళ్ళ గండి కొరుకురాళ్ళ మెత్తనిది మల్లయ్య మల్లయ్య